యేసుక్రీస్తునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును యేసుక్రీస్తు దాసుడైన నేను అపోస్తలుగా ఉన్నట్టుకు పిలువబడినటువంటి ప్రభుదాసయ్య గారు వందనములు తెలియపరుస్తూ ఉన్నాము. మన తండ్రి యొక్క దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు గడిచిన కాలమంతయు తన సజీవ రేఖల చాటున అనేక బాధలలో, ఇబ్బందులలో, సమస్యలలో, రోగములలో 2024వ సంవత్సరం అంతయు కాచి కాపాడి మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నామంటే అది మన బలము చేత కాదు, మన శక్తి చేత కాదు, ఆయన చిత్తమే మన జీవితాలలో సిద్ధించాలని, నెరవేర్చబడాలని ఆయన ప్రణాళిక చెప్పునే మనం జీవిస్తూ ఉన్నాం. ఈ 2025వ సంవత్సరము మొదటి నెల మొదటి ఆదివార దినమునకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసు వారి యొక్క దీవెనలు మెండుగా ఉండాలని ఆశిస్తూ లేఖన భాగం ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథము 143వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 143వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 143వ అధ్యాయం 10వ వచనము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పు. దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు రాజు అయిన తర్వాత, నీవే నా దేవుడవు, రాజ్యాధికారము నా చేతిలో ఉంది కాబట్టి నా ఇష్టం వచ్చినట్లుగా చేయుటకు నా దగ్గర బలగం ఉంది, బంగారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి కాబట్టి నేను చెప్పినదే ఈ ప్రజలందరూ చెయ్యాలి కాబట్టి నా ఇష్టానుసారంగా నేను చేస్తాను అని అనట్లేదు. ఏమంటున్నాడు? నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. రాజైన దావీదు ఏమనగలుగుతున్నాడంటే, తనను తాను తగ్గించుకొని దేవుని చిత్తము ఏమై ఉన్నదో దాని ప్రకారం నడవడం నాకు నేర్పించి. ఎంతమంది దేవుని చిత్తమును ఎరిగి దాని ప్రకారం నడడానికి ఇష్టపడతారంటే చాలా కొద్ది మంది. చాలా మరి ఎక్కువ మంది ఎటు వెళ్తున్నారు? తమ సొంత ఆలోచనలు, తమ సొంత ఉద్దేశాలు తమ జీవితాలలో నెరవేర్చబడాలి అనేవారే ఎక్కువ మంది ఉన్నారు. కానీ మనల్ని సృజించిన సృష్టికర్త ఏ ఉద్దేశముతో మనల్ని ఏర్పరిచాడో, కలగజేశాడో, ఆయన చిత్తం మన పట్ల ఏమై ఉన్నదో, ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడో దాన్ని ఇచ్చేవారముగా లేరు. ఎవరు ఇవ్వట్లేదంటే పెద్దవాళ్ళు ఇవ్వట్లేదు, పిల్లలు ఇవ్వట్లేదు, వృద్ధులు ఇవ్వట్లేదు, నడివయసు వారు ఇవ్వట్లేదు. మనందరికీ తెలిసిన సందర్భమే. పిల్లలు ఎవరిని చూసి నేర్చుకుంటారు? తల్లిదండ్రులు చూసి. అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటున్న పిల్లలు మాటలు నేర్చుకుంటారు. వారి ప్రవర్తన బట్టి వీరి ప్రవర్తన ఉంటారు. లోకములో జీవిస్తున్న మనందరము ఎవరిని చూసి నేర్చుకుంటూ ఉన్నామంటే లోకాన్ని చూసి నేర్చుకుంటూ ఉన్నాం. అవునా కాదండి? లోకాన్ని చూస్తే నేర్చుకుంటూ ఉన్నాం. లోకస్తులు చేసినట్లుగానే చేస్తూ ఉన్నాం. లోకస్తులు చేసినట్లుగా చేయడం దేవుని చిత్తమా అంటే
ఎవరమ్మా ఫోన్ సైలెంట్లో పెట్టండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేయండి అమ్మా. లోకస్తులానే, లోకస్తులకు ఎవరు నేర్పించారు ఈ పద్ధతులని? ఎవరు నేర్పించారు? దేవుని చిత్తము గాని చేయడము అపవాది యొక్క తంత్రము. వాడు నేర్పించేశాడు లోకానికి. ఇప్పుడు లోకస్తులు చూసిన క్రైస్తవులు కూడా లోకస్తులాగే జీవిస్తున్నారు. అందుకనే దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నేను లోకస్తులు చేసినట్లు చేయకుండా నీ చిత్తము నెరిగి నీ చిత్త ప్రకారం చేయనట్లుగా నా మనస్సును స్థిరపరచు. దావీదు భక్తుడు ఒక ఆలోచన చేస్తాడు. అనేక రాజ్యాలను దేవుడు అతనికి అనుగ్రహించిన తర్వాత, అనేక రాజ్యాలపైన అతడు విజయాన్ని చూసిన తర్వాత, ఇశ్రాయేలు దేశంపై దండేస్తూ వస్తూ ఉన్నటువంటి అనేక సైనికులను దేవుని యొక్క శక్తితో అతడు తరిమి కొట్టిన తర్వాత, అతడు తన నగరిలోనికి వెళ్ళి దేవుని మందిరం వైపు చూడగా, అతడేమో పెద్ద భవనంలో ఉన్నాడు, దేవుని మందిరం ఏమో చిన్న డేరా లాగా ఉంది, చిన్న గుడారం లాగా ఉంది. అప్పుడు దావీదు మనిషిలో ఒక ఆలోచన వస్తుంది, అయ్యో నన్ను ఇంత ఘనముగా ఎంచినటువంటి నా దేవుని మందిరము ఇంత తక్కువగా ఉండడమా? నేను ఎందుకు పనికిరానిటువంటి వాడైనా నేను నివసించే గృహము ఇంత పెద్దదిగా, ఇంత అందముగా, ఇంత అలంకరింపబడి ఉండగా నా దేవుని మందిరం ఏంటి ఇలాగ పాడైపోయింది, చిన్నగా ఉంది అని ఆలోచన వచ్చింది. అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, దేవుని మందిరము కట్టుకోవాలని, దేవుని మందిరము కొరకు ఒక గొప్ప మందిరం ఏర్పాటు చేయాలని దేవుని సేవకుని దగ్గర సలహా అడుగుతాడు. అయ్యా దేవుని మందిరం బాలేదు కదా, నేను చేద్దాం అనుకుంటున్నా అని అన్నప్పుడు సేవకుడు దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని దగ్గర ఈ విన్నపం చేస్తాడు. అయ్యా ఇలా దావీదు రాజు ఇలా చేయాలనుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు సేవకునితో, వద్దు దావీదు నాకు మందిరము కట్టడు, నేను వారి సంతానమును అభివృద్ధి చేసి వారి సంతానము వారి ద్వారాగా నేను నా మందిరాన్ని కట్టించుకుంటాను. ఒకసారి ఆ మాట చదువుతాం చూడండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. 7వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం నుంచి. మరియు ఇశ్రాయేలును నా జనులు నేను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత వచ్చినట్లు చేసి జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. యెహోవానైన నేను నీకు తెలియచేయలేదు ఏమనగా, ఏం చేస్తాడంట? ఏం కలగజేస్తాడు? దావీదుకి విస్తారమైన సంతానం కలగజేస్తాడంట, గొప్ప సంతానం కలగజేస్తాడంట. సంతానం కలగజేసి అక్కడ చెప్తూ ఉన్నాడు 13వ వచనంలో, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనము నిత్యము స్థిరపరచును. నీకు ఒక సంతానాన్ని తయారు ఇస్తాను, అతని ద్వారాగా నేను మందిరాన్ని కట్టించుకున్నాను అని దేవుని సేవకుడికి దేవుడు తెలియపరిచినప్పుడు దేవుని సేవకుడు దావీదు దగ్గరికి తన దూతలను పంపి వర్తమానం పంపిస్తాడు. అయ్యా సేవకుడు ఇలా చెప్పమన్నాడు, నీ యొక్క
దినములలో దేవుడు తన మందిరమును కట్టించుకోవడానికి ఇష్టపడట్లేదు. నీ తర్వాత నీ సంతానములోని వాడు దేవుని మందిరమును కట్టాలంట. అది దేవుని యొక్క చిత్తం అంట అని దావీదు దగ్గరికి వర్తమానం వెళ్ళినప్పుడు సహజంగా ఎవరైనా ఏమనుకుంటారంటే, అమ్మయ్య నా కొడుకు ఇచ్చే ఆస్తిలో దేవుని మందిరం కట్టాలంటే ఆషామాషి కాదు, కొన్ని కోట్లు ఖర్చు అయ్యి ఉంటుంది. అప్పట్లో కొన్ని లక్షల విలువైన కోట్ల విలువైన బంగారం వాడారు. ఎప్పుడైనా ఈ మందిరం కట్టాలంటే మినిమం 25 లక్షలు అయింది. ఇప్పుడున్న వాళ్ళు అయితే ఫస్ట్ ఇద్దాం అనుకుంటారు. అది వద్దనంగానే అమ్మయ్య నా కొడుకులకి మనవాళ్ళకి మనవరాళ్ళకి మిగిలిపోయింది, ఇక ఏం లేదు, చాలా సంతోషం. ఎక్కడ దేవుడు ఇవ్వమంటాడో అని మేము భయపడిపోయాం, ఎక్కడ సేవకుడు అడుగుతాడో అని మేము భయపడిపోయాం. ఇప్పుడైతే ఇచ్చే పని లేదుగా, వద్దన్నాడుగా అని సంతోషిస్తాం. కానీ దావీదు భక్తుడు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో చివరి మాట చదువుతాం చూడండి, దావీదు ప్రార్థన. ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో, ఈ విషయం చెప్పిన తర్వాత దావీదు దేవుని మందిరానికి వచ్చి, రాజు దేవుని మందిరానికి వచ్చి ఈ విధంగా ప్రార్థన చేశారు. చివరి మాట 29వ వచనం చదువుతాం చూడండి. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చినావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఎప్పుడైతే దేవుని సేవకుల దగ్గర నుంచి వార్త వెళ్ళిందో మనోడు భయపడిపోయాడు. ఎందుకో తెలుసా? దేవుడు నా దగ్గర నుంచి వద్దు అన్నాడంటే నా కుటుంబము దీవించబడదు. దేవుడు నా దగ్గర నుంచి వద్దు అన్నాడు, నేను ఇచ్చే బహుమానాన్ని వద్దు అన్నాడంటే దేవుడు నా పట్ల కోపంగా ఉన్నాడేమో, నా పట్ల శాంతి లేదేమో అని భయపడిపోయి దేవుని మందిరానికి హడావుడిగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చివరి ప్రార్థన అంటున్నాడు, అయ్యా నా కుటుంబము నిత్యము నీ ఆశీర్వాదాలతో నింపాలయ్యా, నీ ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా మా కుటుంబం దీవెనకరంగా నడవాలయ్యా, నా పిల్లల పిల్లలు ఆశీర్వాదకరముగా ఉండాలయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. దావీదుకి వాగ్దానం చేసిన దేవుడు ఎప్పుడు చేశాడు వాగ్దానం? నీకు పిల్లల్ని ఇస్తాడు అంటే అప్పటికి దావీదుకి పిల్లలు లేరు. నీ పిల్లలతో నా మందిరం కట్టిస్తా అన్నాడు. అవునా? అంటే ఒక పిల్లవాడు పుట్టి పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకుని రాజ పరిపాలన ప్రారంభించి దేవుని మందిరం కట్టాలంటే మినిమం ఒక 30-40 సంవత్సరాలు పట్టింది. వాగ్దానం ఎప్పుడు చేశాడు? 40 సంవత్సరాల క్రితం చేశాడు. కరకవాగులో ఒక పాస్టర్ గారు అన్నారంట, ఆ చిన్నపిల్లలకు కూడా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని వాగ్దానం వస్తున్నాయి, కాబట్టి వాగ్దానం తీసుకోవద్దు అన్నాడంట. ఏమని వచ్చిందంట వాగ్దానం? చిన్నపిల్లలకు కూడా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను. ఇప్పుడు ఇచ్చాడు వాగ్దానం, ఎప్పటికి నెరవేరుద్దు. అది దావీదు విషయంలో దాదాపు 40 సంవత్సరాలు మందిరం కట్టడానికి దావీదుతో మాట్లాడిన తర్వాత నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తారని ఆడపిల్లలకు వాగ్దానం రాకపోతే భయపడాలి. ఎందుకో తెలుసా అండి? కీర్తన గ్రంథం 127 కీర్తనలో మనం రెగ్యులర్గా చదువుకుంటాం. బర్త్డే అప్పుడు ఏం చదువుకుంటాం? కుమారులు యెహోవాని గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. గర్భఫలము ఆయన ఇచ్చు. గర్భఫలం అంటే ఎవరు? ఆడపిల్లలు. ఆడపిల్లలు దేవుడిచ్చు
బహుమానం అంట. ఆ స్త్రీలకి దాదాపుగా తెలిసే ఉంటుంది. స్త్రీ మరలా పునరుత్పత్తి ప్రక్రియ ప్రారంభించాలి. పునరుత్పత్తి ప్రక్రియ ప్రారంభించే సమయము తనలో ప్రారంభమైనప్పుడే వారిని స్త్రీలుగా పరిగణిస్తారు. ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదనుకోండి, ఏమంటారు వాళ్ళని? చాలా పేర్లు ఉన్నాయి. ఆడంగులు అంటారు, హిజ్రాలు అంటారు, గొడ్డుమోతలు అంటారు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి వాళ్ళకి. కానీ ఒక స్త్రీ, ఒక అమ్మాయి పుట్టింది. అమ్మాయి తల్లి గర్భంలో రూపించబడేటప్పుడే నెలసరి రావడానికి కావలసినటువంటి అన్ని ఎగ్స్ తల్లి గర్భములో ఉండగానే ఆడపిల్లలకి తయారైపోతాయంట. వారు పుట్టిన తర్వాత కొంత ఏజ్ వచ్చిన తర్వాత అవి బయటికి రావడం స్టార్ట్ అవుతాయి. కానీ వారు తల్లి గర్భంలో ఉండగానే కొన్ని కోట్ల కణాలు తల్లి గర్భంలో ఉండగానే తయారైపోతాయి. ఆ బహుమతి అయిన స్త్రీ బయటికి వచ్చిన తర్వాత మరలా వివాహము చేసుకుని మరలా తన పిల్లల్ని కంటుంది. అలా మరలా రీసైకిల్ జరుగుతూ ఉంది. దేవుని యొక్క సృష్టిలో ఆ విచిత్రం చూడండి. స్త్రీని బహుమతిగా మనందరికీ దయచేశాడండి దేవుడు. కుమారులను యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానానికి ఏమని వాగ్దానం వచ్చింది? నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను. అంటే దేవుని యొక్క వాగ్దానం ఈ రోజు వస్తే, ఈ సంవత్సరంలో ఈ దినములు వస్తే, అది ఎప్పటికి నెరవేరిద్దో అది మన ఆధీనంలో లేదు. ఈ సంవత్సరంలో వచ్చిన వాగ్దానం ఈ సంవత్సరంలోనే, ఈ గడిలోనే, ఈ తిథిలోనే జరగాలని లేదు. ఇక్కడ దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీ సంతానముతో నా మందిరాన్ని నేను కట్టించుకుంటాను. సొలొమోను పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, వివాహమైంది, రాజసింహాసనం ఎక్కాడు. అప్పుడు దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు. ఒక వాగ్దానం వెలువడిందంటే అది జరగడానికి రోజులే పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు, లేకపోతే ఆ క్షణంలోనే జరిగింది. కాబట్టి దేవుని వాగ్దానము మన జీవితాల్లో నెరవేరాలంటే మనం ఏం చేయాలంటే ఆయన చిత్తానికి మన జీవితాన్ని అప్పగించాలి. ఆయన వాక్యానికి మన యొక్క పనులను అప్పగించాలి. దేవునికి స్తోత్రం. దావీదు మాట్లాడిన మాట మరొకసారి చదువుతుంది చూడండి. కీర్తన గ్రంథం మొట్టమొదటిగా చదువుతున్న మాట, కీర్తన గ్రంథం 143వ వచనం, అధ్యాయం 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు, నా జీవితంలో నా ఆలోచనలు, నా తలంపులు, నా బలగము, నా బంధువులు, నా స్నేహితులు, వారు చెప్పిన ప్రక్రియలు, వారు చేయించిన పనుల ప్రకారం నేను చేయడము ఇది కాదయ్యా నా జీవితంలో కావాల్సింది. నీ చిత్తం ఏమైందో నా జీవితంలో అదే నెరవేర్చు. మనం ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని మన జీవితానికి అప్పగిస్తామో అప్పుడు ఆయన మనల్ని దావీదు వలె ఆశీర్వదిస్తాడు. అందుకని అంటాడు యేసు ప్రభువు, మార్కు సువార్త 3వ అధ్యాయం 23వ వచనం చదువుతాం చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం. అప్పుడు ఆయన వారిని తన ఎద్దుకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను, సాతాను ఒక రాజ్యము తనకు తానే విరోధంగా ఏర్పడిన యెడల ఆ రాజ్యము నిలవనేరదు. ఆ మాటగా మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. 3వ అధ్యాయం 35వ వచనం.
33వ వచనం చదివితే అక్కడ ఉంది, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరిని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని చెప్పాను. యేసు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు నా స్నేహితులు నా బంధువులు నా వారిని పడతారంటే నా చిత్తము చొప్పున. యేసు ప్రభువారు దేవుని సన్నిధిలో ఉండి బోధిస్తూ ఉన్నారు. ఆయన అక్కడ సమాజం అంతటికి దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉండగా యేసు ప్రభువారిని తీసుకువెళ్ళడానికి ఆయన సహోదరులు తల్లి చెల్లి అందరూ వచ్చి నిలబడ్డారు. బయట వాడు ఒకడు వచ్చి లోపలికి వచ్చి అంటాడు, అయ్యా మీ బంధువులు వచ్చారు, మీ అమ్మ వచ్చింది, మీ అన్నదమ్ములు వచ్చారు, మీ అక్క చెల్లెలు వచ్చారు, రాయ్యా అంటే యేసు ప్రభువారు అంటున్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరంట? తండ్రి చిత్తమును జరిగించువాడే నా సహోదరుడు నా తల్లి నా సహోదరి అని చెప్పాడు. చాలా మంది అంటారు యేసు ప్రభువారు తన తల్లి వస్తే ఆ దగ్గరికి వెళ్ళకుండా తండ్రి చిత్తం చేసిన వాడే నా వాడంటాడు, తల్లికి గౌరవం ఇవ్వలేదు అని అంటారు. అది కాదు. అసలు ఫస్ట్ తండ్రి చిత్తానికి తల వంచింది ఎవరు? క్రొత్త నిబంధన ప్రారంభంలో తండ్రి చిత్తానికి తల వంచింది ఎవరు? మరే తల్లి కాదా? వివాహము కాకముందే గర్భవతి అవ్వడానికి దేవుని మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడింది ఎవరు? మొట్టమొదటి మాట విన్నది ఎవరు? మరియా, యేసు ప్రభువారి తల్లి. అక్కడ ఉన్న వారందరికీ అర్థమయ్యే నిమిత్తమై వారందరూ తెలుసుకోవాలని దేవుని చిత్తము మనుషుల పట్ల ఏమై ఉన్నదో వారు ఎరగాలని ఆ మాటను ఆయన ప్రయోగిస్తూ ఉన్నాడు. అక్కడ తండ్రి చిత్తము ఇందాక దాంట్లో ఏం చదువుకున్నాం, దావీదు ఏమంటున్నాడు, అయా నీ చిత్తానుసారంగా నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పమంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభువారు ఏమంటున్నాడు, అయా నీ చిత్తము ఎలాగ నీ చిత్తానుసారంగా జీవించేవారే దేవుని వారు, తండ్రి చిత్తానుసారంగా జీవించేవారే నా వారు అని యేసు ప్రభువారు పలుకుతూ ఉన్నారు. ఎందుకు తండ్రి చిత్తానుసారంగా బ్రతకాలి? ఎందుకు ఆయన చిత్తానికి మన జీవితాలను అర్పించాలి అంటే ప్రతి దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. రూల్స్ పాటించకపోతే ప్రమాదం. రూల్స్ పాటించకపోతే ప్రమాదం. అవునా కదా? భారతదేశంలో కూడా మనం జీవించడానికి ఎలా పడితే అలా జీవించడానికి లేదు. భారతదేశం కూడా కొన్ని చట్టాలను పెట్టింది. వాటిని నేను పాటించను అంటే ఎవరికి నష్టం? ఎందుకు? నిన్నే జరిగిన విషయం. మొన్న పాలవంచలో ఒక అతను రాంగ్ రూట్ లో వచ్చాడు. ఇంకొక అతను ఎదురుగా బండి మీద వస్తూ ఇద్దరు 2 బండ్లు గుద్దుకున్నాయి. ఒక అతను రాంగ్ రూట్, అందులో చనిపోయారు. ఎందుకు చనిపోయారు? నిబంధనలను పాటించలేదు. నిబంధనలు పాటిస్తే జరుగుతాయి, జరగవని కాదు, కానీ అందులో న్యాయం జరిగే అవకాశం ఉంది. రాంగ్ రూట్లో వచ్చాడు, నిబంధనలు పాటించలేదు, అన్యాయం జరిగింది. అయ్యా నాకు న్యాయం కావాలంటే ఎవరు న్యాయం తెలుస్తాడు? నువ్వు రాంగ్ రూట్ అయినప్పుడు. రైట్ రూట్లో ఉన్నప్పుడు న్యాయం జరిగింది, కానీ రాంగ్ రూట్లో ఉన్నప్పుడు న్యాయం. అందుకనే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనస్సునికి సరి అయిన పద్ధతులు నేర్పిస్తుందంట. దేవుని యొక్క వాక్యము సరి అయిన పద్ధతులు మనుషునికి నేర్పిస్తూ ఆ పద్ధతులు నేర్చుకున్నటకు, ఆ పద్ధతుల చొప్పున నడుచుటకు జ్ఞానమును దయచేయమని మనము అడగవలసిన వారు విన్నాము.
అనేక మంది ఆ న్యాయము తెలియక, ఆ నీతి తెలియక, ఆ రూల్స్ తెలియక నశించిపోతూ ఉన్నారు. వారి జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలియక తమకు నచ్చిందే దేవుడని నమ్ముతున్నారు. దేవుడు అంటే ఎలా ఉంటాడు అనేది బైబిల్ గ్రంథం మనకు వివరించింది. లోకం ఎలా అర్థం చేస్తుందో తెలుసా? ఒక చిన్న చెక్కను తీసుకొని, ఇది దేవుడు అనుకుంటున్నావా నువ్వు? ఈ చెక్క ముక్క నీకు దేవుడు. చెక్క ముక్క దేవుడు అవుతాడా? కాడు. కానీ సత్యం అనేది వారికి తెలియట్లేదు. దేవుని చిత్తము మనుషుల పట్ల ఏమైందో మనుషుడు గ్రహించట్లేదు. అందుకని ప్రతిదానిని దేవుడు అని అనుకుంటున్నాడు. ప్రతిదానిని దేవుడు సృజించాడు కదా. దేవుడు సృజించిన దాంట్లో ఏది చెడ్డది లేదు కదా. కాబట్టి ఇది కూడా దేవుడే. ఎందుకు ఇన్ని రకాలుగా మనుష్యుడు మారిపోతూ ఉన్నాడు, ఇన్ని రకాలుగా వచ్చేసిన ఈ లోకములో అంటే, నిజ దేవుని విడిచి అసత్యాన్ని జనాలు ఎందుకు నమ్ముతున్నారంటే, వారు దేవుని యొక్క చిత్తాన్ని గ్రహింపలేని వారు అంటారు. లేఖనములలో ఉన్నటువంటి శక్తిని వారు గ్రహించని వారు అన్నారు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన పిల్లలైన మనకి దేవుని యొక్క చిత్తమును జరిగించాలి. మరి ఒక మాట చూద్దాం, ఎందుకు జరిగించాలనే దాని గురించి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలిచి. లోకమును దాని ఆశ. లోకం అంటే ఏమంటున్నాడంటే, లోకములో ఉన్నది 16వ వచనంలో అంటున్నాడు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము. ఆ కింద మాటలు అంటున్నాడు, చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకుని ఉన్నాము. వారు మన నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. ఎక్కడి నుంచి వెళ్ళారంట? క్రీస్తు విరోధులైన వారు. క్రీస్తు విరోధులైన వారు ఎక్కడి నుంచి వెళ్ళారంట? సంఘంలో నుంచే వెళ్ళారు. సంఘంలో నుంచి వెళ్ళి తమ కొత్త బైబిల్ రాసేసుకుంటారు. ఎంతమంది లేదు చెప్పండి లోకంలో. సంఘములో ఉన్నారు, సంఘములో హెచ్చరింపబడ్డారు, సంఘములో వాక్యం నేర్చుకున్నారు, సంఘములో దిద్దుబాటు కలిగి ఉన్నారు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోగానే కొత్త బైబిల్ వచ్చేస్తుంది చేతిలోకి. మారిపోతాయి మనస్సులు. అందుకని అంటున్నాడు, వారు ఇక్కడి నుంచే బయటికి వెళ్ళారు కానీ వారు మనవారు కాదు. ఎందుకు మనవారు కాదు అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు, వారు క్రీస్తులకు విరోధమైన బోధ చేస్తారు. క్రీస్తు చెప్పనటువంటి మాటలను వారు ప్రచురం చేస్తూ ఉన్నారు. క్రీస్తుని కంటే ఎక్కువగా అనేక మంది ప్రవక్తలను తెచ్చిపెట్టుకుంటూ ఉన్నారు. అనేక మంది బైబిల్లో చెప్పబడని అనేక పేర్లను కలుపుకుంటూ ఉన్నారు. వాళ్ళే క్రీస్తులని ప్రకటింపబడుతున్నారు. ఇప్పటికీ ప్రపంచ దేశాలలో దాదాపు 160 మంది మేమే క్రీస్తులమని ప్రకటించుకున్నారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా 160 మంది పైగా ఉన్నారు. బ్రతుకు ఉన్న వాళ్ళ సంఖ్య, చనిపోయిన వాళ్ళ సంఖ్య కాదు.
అనేక మంది ఇదే విధంగా జీవిస్తున్నారు. ఎందుకంటే వారికి ఏం కావాలి? దేవుని చిత్తం అవసరం లేదు. వారి పొగడతల కోసము, ఫేమస్ అవడం కోసము మేమే క్రీస్తులను ప్రకటించుకుంటూ ఉన్నాం. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన పిల్లలైన మనకి, చిన్న పిల్లలారా ఇది చివరి గడియ. అనేక మంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు నా నామమున వచ్చి నేనే క్రీస్తునని ప్రకటించి మిమ్మల్ని మోసపరుస్తారు. కాబట్టి ఏం చేయాలి మీరు? చివరి గడియ, అంతపు గడియ. కాబట్టి క్రీస్తు అను ఈ నామములో మీరు నిలిచి ఉండండి. అందుకని అబద్ధ క్రీస్తు కూడా ఏ నామంలో వస్తాడు తెలుసా? క్రీస్తు అనే నామంలోనే వస్తాడు అపవాది కూడా. చివరికి నేనే యేసుక్రీస్తుని అంటాడు, నేనే అభిషక్తుని అంటాడు వాడు కూడా. అంటే ఆ పేరుకున్నటువంటి బలం చూడండి ఎంత ఉందో. కాబట్టి సర్వాధికారి అయిన దేవుడు అంటున్నాడు, మీరు నా చిత్తాన్ని గ్రహించండి. అబద్ధ బోధకులు వస్తూ ఉన్నారు, మీరు నిరంతరం నిలిచి ఉండాలి. మీరు నిలిచి ఉండాలంటే మరొకసారి మాట చూద్దాము. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచు. సత్యమే నిరంతరము నిలిచేది. అబద్ధము కొద్ది కాలానికి మూసివేయబడబోతుంది, అబద్ధము కొద్ది కాలానికి నాశనం అయిపోబోతుంది, కానీ నిరంతరము నిలిచేది నా యొక్క చిత్తం. కాబట్టి నా చిత్తం నెరగండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరొక మాటను చూసుకొని మనం ముగించుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, 17వ వచనం, 18వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మన విషయములో దేవుని చిత్తం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దావీదు భక్తుడు మాట్లాడాడు, అయా నీ చిత్తమును తెలుసుకునేటకు, నీ చిత్తములో ఉండేటకు సహాయం అనుగ్రహించు. యేసు ప్రభువు చెప్తున్నారు, నా చిత్తము మీ పట్ల నెరవేర్చబోతూ ఉన్నాను. మనం చదువుకున్నాం యోహాను రాసిన సువార్తలో, దేవుని చిత్తమును నెరవేర్చేవాడు నిరంతరము నిలిచు. ఇక్కడ తెస్సలోనికీలో అన్నాడు, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని యొక్క చిత్తం. ప్రతి విషయం గురించి దేవుని యొక్క మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారు విన్నాం. అది దేవా మీకు స్తోత్రం 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 అని అనడం మన నోటితో వస్తుందేమో, కానీ ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తం. మనం దేవుణ్ణి మహిమపరచడానికి మన నోరు గలమెత్తిందంటే అది మనం అనుకోవడాన్ని బట్టి కాదు. మనం ఒకసారి పాట పాడద్దని ఎంత గట్టిగా నోరు మూసుకున్నా దేవుని చిత్తం ఏందనుకోండి, ఆటోమేటిక్గా నీ నోరు పాడుతూనే ఉంటుంది. చప్పట్లు కొట్టద్దని ఎంత చేతులు అర్థం చేసుకున్నా దేవుని చిత్తమైందనుకో, దేవుడు కొట్టమన్నాడు అనుకో, నీ పర్మిషన్ లేకుండానే చేతులు. దేవుని వాక్యం వినద్దు అని మన చెవులు మందమని అనుకోండి, దేవుని చిత్తం వినాలనుంటే చెవులు తెరవబడి మనం ఎన్ని పెట్టుకున్నా, ఈ చెవులోకి వాక్యము మాటలు వెళ్ళకుండా ఎన్ని అడ్లు పెట్టుకున్నా దేవుని వాక్యము మన హృదయంలోనికి, మన చెవుల్లోనికి వెళ్ళిపోతుంది. దేవుని చిత్తం కాదు. ప్రతిదీ కూడా దేవుని చిత్తం అయితే ఆయన మనకి దయచేస్తారు. కానీ ఆయన చిత్తము మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే ఏం చేయాలంటే ముందు మనము ఆశ కలిగి ఉండాలి. దావీదు ఆశ కలిగి ఉన్నాడు. ఏమని ఆశ కలిగి ఉన్నాడంటే, నేను నా దేవుని మందిరాన్ని కట్టించాలి. అక్కడే అంటాడు అదే అధ్యాయంలో, నేను కట్టమని అడిగానా,
కానీ నువ్వు కడతా అంటున్నావు కాబట్టి నేను వద్దాను, కానీ నీతో కాదు, నీ కుమారుడితో నేను కట్టించుకుంటుందని చెయ్యాలనే ఆశ కలిగి ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. మనకి చేయాలని ఆశ లేకుండా ఆయన తృప్తిపరచాలంటే లోకస్తులలాగా మనం తృప్తిపరచబడతాం, కానీ క్రీస్తు ద్వారా మనము తృప్తిపరచబడలేము. కాబట్టి ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి మనందరి హృదయాలు ఫలింపచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం చదువు. జ్ఞానులతో సములైన వారెవరు? జరిగే వాటి భావమును ఎవరు ఎరుగుదరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటితనం మార్చబడును అని ఇక్కడ మొదటి వచనంలో రాయబడ్డమాట. జ్ఞానులతో సములైన వారు ఎవరు జ్ఞానం కలిగినట్టు వారు? మొదటగా యేసుక్రీస్తు ప్రభు. ఆయనతో సమానమైన వారు ఎవ్వరూ ఈ లోకంలో లేరు. ఎవరైతే ఆయన ముఖాన్ని చూడాలనుకుంటారో వారే ఈ రోజున ఆయన అంగీకరిస్తారు, నమ్ముతారు, నమ్మకంగా జీవిస్తానికి ఇష్టపడతారు. వారి మోటితనము మార్చబడను అన్నాడు. ఎవరైతే దేవుడిని అంగీకరిస్తారో వాళ్ళ మూర్ఖత అంతా పక్కకు పోతుంది. రకరకాలుగా జీవించే జీవితం అంతా పాతి పెట్టబడుతుంది. అక్కడ రాయబడ్డమాట. వారి మోటితనము మార్చబడుతుంది. దేవుని మాట విని దాని ప్రకారంగా నడుచు ప్రతివారు జ్ఞానం కలిగినట్టు వాడే. మోటితనం పక్కన పెట్టుకుంటే శాంతం వహిస్తే దాని ప్రతిఫలం తర్వాత చూడగలుగుతాం, కానీ ముందు మనకు కనిపించదు. అందుకే 2వ వచనం దగ్గర అంటున్నాడు, ఎలా జీవించాలి ఈ మనుషుడు అనే దాని కొరకు. నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటేవని జ్ఞాపకము చేసుకుని రాజుల కట్టడకు లోబడమని నేను చెప్పుచున్నాను అన్నాడు. ఎవరి దగ్గర ఒట్టు పెట్టుకుంటారటండి? నమ్మి బాప్తిసం తీసుకునేవారు దేవుని దగ్గర ఒట్టు పెట్టుకుంటారు. ఆయన కట్టడలకు లోబడతారు. లోబడకపోతే వచ్చే నష్టం ఏంటి? అన్ని చికాకులు నీతోనే ఉంటాయి. లోబడితే ఏంటి? చికాకులన్నీ పక్కకు పోతాయి. ముఖం మొదటి రోజుల్లో మనం చదువుకున్నాం కదా, తేజస్సుతో నింపబడతారు. అంటే సంతోషంగా ఉంటావు. తేజస్ అంటే మామూలుగా వెలుగుతో కాదు, సంతోషంగా ఉండగలుగుతావు. ఎప్పుడు ఆయనతో సమానంగా నువ్వు ఉండాలని అనుకుంటే, ఆయనతో సములైన వారెవరు? జ్ఞానం కలిగి జీవించేవారెవరు? నమ్మి బాప్తిసం తీసుకుంటే ఆయనతో ఒట్టు పెట్టుకునేటువంటి వారుగా ఉంటే, ఒట్టు తీసి గొట్టు మీద పెట్టనంత సేపు కూడా సంతోషంగానే ఉంటావు. నీటిలో దిగేటప్పుడు గొట్టు అంటే నీరేమో కింద ఉంటుంది, పైన ఒడ్డు అంటారు దాన్ని పైన గట్టు అంటారు. ఆ గట్టు మీద పెట్టండి. ఎప్పుడైతే ఆయనతో సమానంగా జీవిస్తానికి ఇష్టపడతారో అప్పుడు ముఖం తేజస్సుని ఇస్తుందట. యేసు ప్రభు చెప్పాడు, మీరు ఒట్టు పెట్టుకోవద్దు అన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 19వ దగ్గర మనం చదివితే అక్కడ మత్తయి సువార్తలో 23వ అధ్యాయం, అవివేకులారా అందులో ఏది గొప్పది? అర్పణమా? అర్పణము పరిశుద్ధపరిచే బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టి పెట్టుకునేవాడు, దాని తోడనియు దాని పైన వాటి అన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకునిచున్నాడు. మరి దేవాలయం తోడని ఒట్టి పెట్టుకునేవాడు, దాని తోడని అందులో నివసించేవాడిని తోడని. దేవాలయంలో ఎవరు నివసిస్తారండి? దేవుడు.
అంటే బలిపీఠం అంటే ఆ దినాల్లో మామూలుగా బలులు ఇచ్చేదాన్ని బలిపీఠం అనేవారు. అక్కడికి మేకలు కానీ గొర్రెలు కానీ పశువులు కానీ తీసుకెళ్ళి బలి ఇచ్చేటంటు వారు. బలిపీఠము తోడని కానీ దేవాలయం తోడని కానీ తల్లి తోడని కానీ తండ్రి తోడని కానీ రకరకాలుగా ఆపదలు వచ్చినప్పుడు ఉట్లేసేస్తుంటారు. పిల్లలను పెద్దలను రకరకాలుగా అలాగా వెయ్యవద్దు అని చెప్తున్నాడు యేసుప్రభు. మీరు దేవాలయం తోడంటే దేవాలయంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు, జాగ్రత్త అనేది ఆయన తెలియచేస్తున్నాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో మనం చదువుతున్నాం 8వ అధ్యాయం దగ్గర. ఒట్టు పెట్టుకునేటట్టు వారు ఎవరితో ఒట్టు పెట్టుకుంటారంటే దేవునితో. మాట అన్నామంటే అది తప్పితే నువ్వు తీసి గొట్టు మీద పెట్టి శ్రమలు భరించేటట్టు వాడిగా ఉంచుతాడు ఆయన. ఏదో నమ్మేం బాప్తీసం తీసేసుకున్నాం అంటే కాదు, కానీ నమ్మకంగా జీవించాలన్నాడు ఆయన. మేము నమ్మకంగానే జీవిస్తున్నాం అంటారు, కానీ బుద్ధి మారదు, మాటలు మారవు, రకరకాలుగా కోపం మారదు. మనుషుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అని పత్రికల్లో చక్కగా రాయబడి ఉంది, యాకోబు పత్రికలో. అలాగా దేవుని మాట వింటూ మనుషుడు తగ్గించుకోలేడు. ఎవరికి నష్టం? దేవునికి నమ్మకంగా కనిపించాలి, మనుషులకు కాదు నేను చెప్పేది. దేవునికి నమ్మకంగా కనిపిస్తే అక్కడ చక్కగా చెప్తున్నాడు 8వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 2వ. నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటేవని జ్ఞాపకము చేసుకుని రాజుల కట్టడకు లోబడమని నేను చెప్పుచున్నాను అన్నాడండి. రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభువు. ఆయన పెట్టిన కట్టడకు లోబడకపోతే తర్వాత తీర్పు దినాన్ని ఎక్కడుంటావు మనకే తెలియదు. నమ్మితేనే సరిపోదు, బాప్తీసం తీసుకుంటేనే సరిపోదు. నేను కట్టడకు లోబడాలి, పాపం ఒప్పుకొని విడిచిపెట్టి దాన్ని చేస్తానికి ఇష్టపడకూడదు. మళ్ళీ అందే అతిక్రమములు దాచిపెట్టుబడి వృద్ధి వెళ్ళడం, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరింపబడతాడు. విడిచిపెట్టకుండా అందులోనే ఉంటే చూస్తున్న దేవుడేమి అన్యాయస్తుడు కాదు, నీతిమంతుడు. ఆయన ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమను బట్టి బ్రతికి నడుస్తున్నాము. అందుకే నేను తెలియచేస్తున్న మాట వింటాం. మనుషుల్లో రకరకాలుగా ఉన్నారండి, రకరకాల ఆలోచనలు. అందుకే మత్తయి సువార్తలో యేసుప్రభు మాట్లాడుతున్న మాట చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. 9వ అధ్యాయం 4వ వచనం. వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు అంటున్నాడండి. ఆయనకి అన్నీ తెలుసు, అయినా ఏమన్నాడు? ఇప్పుడు అక్కడ ఉన్నాడు కనుక ఆయన వాళ్ళు రకరకాలుగా ఈ నేదో సందర్భంలో ఇరుకులు పెట్టాలని ఆలోచన చేసుకుంటున్నారు. పరిశీలన శాస్త్రం రకరకాల మనుషులు ఉన్నారు. మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయిస్తున్నారు అన్నాడు యేసుప్రభు. ఆయనకి తెలుసు కనుక ఆయన చెప్పేసి అడిగాడు, ఎందుకు మీ హృదయంలో ఇలా చెడ్డ తలంపులు వస్తున్నాయి? ఒకటి పాపము క్షమించబడదు సామాన్యం అనుకుంటున్నావా? కుమారుడని పాపము క్షమింపబడ్డాయన్నాడు ఒక ఆయన యేసుప్రభు. అది సామాన్యం అనుకుంటున్నావా? పాపాలు తీసేస్తామంటే ఎవరికి సాధ్యం? అది జ్ఞానం కలిగిన, శక్తి కలిగిన నేనే ఆ జ్ఞానాన్ని బట్టి ఆ మనుషుని క్షమిస్తున్నాను అన్నాడు. ఈ శక్తి అనేది చక్కగా బైబిల్ గ్రంథంలో 3-4 చోట్ల రాయబడింది. కొత్త నిబంధనలో దేవుని శక్తి మీకు తెలియదు అన్నాడు యేసుప్రభు. మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనం చదివితే మాట రాయబడి ఉంటుంది. దేవుని శక్తి మనుషులకి తెలియదు. మనుషులకి తెలిస్తే నమ్మకంగా ఉండటానికి ఇష్టపడతారు. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది దేవునికి కనిపించాలి, మనుషులకు కాదండి. మనుషులకు కనిపించేలాగా జీవిస్తారు చాలామంది. మనుషులు ఏదైతే భక్తి చేస్తారు,
చదువు వచ్చినట్టు వాడు ఒక రకంగా ఉండొచ్చు, చదువు రానట్టు వాడు ఒక రకంగా ఉండొచ్చు. ఎవరి భక్తి వాళ్ళతోనే ఉంటుంది, ఒకరితో ఒకరికి రాదు. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు, డబ్బు లేకపోతే చేయలేరావా ఏ మనుషుడైనా సరే. ఈ బిల్డింగ్ కట్టాలంటే డబ్బు ఉండాలా వద్దా? ఏమండి, డబ్బు లేకుండా అయిపోద్దా? డబ్బు దేవుడే సృష్టించాడు, మానవుని దేవుడే సృష్టించాడు, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని ఆయనే సృష్టించాడు. ఆశ అనేది పెట్టాడు. మనస్సు అరియాసలు కలిగి పరుగులు పెడితే కష్టాల పాలు అవుతుంది అన్నాడు. మరి మనుషులు చేసేది ఏంటంటే ఆశలు కలిగి పరుగులే పెడుతుంటాం. అందుకే ఎవరికి ఉండే తిప్పలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. అన్నీ సమకూర్చేటటువంటి వాడు దేవుడే. మనం చేయకుండా కాదు, చేస్తేనే సమకూరుస్తాడు ఆయన. మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన అంగీకరించే కనుక ఆయన సన్నిధిలో నమ్మకంగా భక్తి కలిగి మొదటగా వచ్చి పాటలు నేర్చుకుని పాటలు పాడాలి, ప్రార్థన చేసుకోవాలి. అలా చేస్తే మీరు పెట్టుకున్న ఒట్టికి మీకు ప్రతిఫలం వస్తుంది. ఏం పెట్టుకున్నాము? నేను మానకుండా మందిరానికి వస్తాను ఎన్ని శ్రమలు ఉన్నా సరే అని పాస్టర్ గారు అడిగినప్పుడు అక్కడ చక్కగా చెప్తారు. బాప్టిజం తీసుకున్న దగ్గర చెప్పి మానేస్తే పాస్టర్ గారికి ఏమి లాస్ ఏం కాదు. హృదయంలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో దేవుని తెలుసు. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయన శాస్త్రుల పరిచయను ఎలా మాట్లాడుతున్నాడంటే 13వ వచనం దగ్గర చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యము మూయుదురు, మీరందరూ అందులో ప్రవేశించేవారు ప్రవేశింపనియ్యారు. అయ్యో వేషధారులైన శాస్త్రుల పరిచయులారా, ఒక్కడు మీ మతములో కలుపుకుంటారు. మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదారు. అతడు కలిసినప్పుడు అతడు మీకంటే రెండంతలు నరకపాత్రుడిగా చేస్తారు అని చెప్తున్నాడండి యేసుప్రభు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూసేస్తారని చెప్తున్నాడు అండి. మీరు అందులో ప్రవేశించేటువంటి వారిని కూడా ప్రవేశింపనేవారు. 15వ వచనం దగ్గర అంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకరిని మీ మతంలో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదారు. అతడు కలిసినప్పుడు అతడు మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు అన్నాడు. అక్కడ మాట్లాడుతూ 16వ వచనం దగ్గరికి వస్తే, అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలో బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వారు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులో ఏది గొప్పది? బంగారమా? బంగారాన్ని పరిశుద్ధపరచు దేవాలయమా అని అడుగుతున్నాడు యేసుప్రభు. ఇక్కడ బంగారం గొప్పదా, బంగారాన్ని పరిశుద్ధపరిచే దేవాలయం గొప్పదా అంటున్నాడు. అంటే లోపల ఉన్న ఆత్మ గొప్పదా, శరీరం గొప్పదా? ఆత్మే గొప్పది. ఆత్మ బయటకు వస్తే శరీరం నిష్ప్రయోజనం. ఆత్మ ఎవరిని? దేవుడు పెట్టాడు. ఆయన చెప్పిన మాట విని విననట్లుగా జీవించేటటువంటి వారిగా రకరకాల ఆలోచనలు మనుషులు ఈ విధంగా ఉన్నారని చెప్తున్నాడు ఆ 18వ వచనం. మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దాని పైనుండు అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు అన్నాడు.
అందుకే 19 అవివేకులారా అందులారా ఏది గొప్పది? అర్పణము పరిశుద్ధపరిచే బలిపీఠమా అంటున్నాడండి. ఏది గొప్పది? బలిపీఠం గొప్పదా? అర్పణము గొప్పదా? అర్పణం అనే దాన్ని ఏదన్నా తెస్తాం కదా, అక్కడ పెడతాం. అది పరిశుద్ధపరిచేది ఆ బలిపీఠం అని చెప్తున్నాడు. అంటే దేవుని వాక్యం, దేవుని సేవకుడు యేసుక్రీస్తు ప్రభు దేవుని పని చేస్తానికి సేవకుడిగానే మానవుడిగానే వచ్చాడు. ఆయన అందరినీ పరిశుద్ధపరచడానికి ఆయన చక్కని మాటలు తెలియజేశాడు. దాన్ని వినేవారిగా ఉంటున్నారు కానీ మనుషులు అనుసరించేవారిగా ఉండలేదు. అందుకే 20వ వచనం దగ్గర అంటున్నాడు, బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దాని తోడని దాని పైనుండే వాటి అన్నిటి తోడని ఒట్టు పెట్టుకునిచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దాని తోడని అందులో నివసించేవాని తోడని. ఎంత చక్కగా చెప్తున్నాడండి. దేవాలయం ఎవరు నివసిస్తారు? ఎవరు నమ్మినా నమ్మకం పరిశుద్ధాత్ముడు ఉంటాడని బైబిల్లో రాయడం. అందులో నివసించేవాడిని తోడని ఒట్టు పెట్టుకుంటారట. చాలా మంది ఉన్నారు తప్పు చేసి చేయలేదని ఒట్లు పెట్టేసుకునేటట్టు వారు. అలా ఉండకూడదు అని చెప్తున్నాడు ఆయన. ఒట్టు పెట్టుకుంటే ఏమవుతుందంటే నరకపాత్రుడు అవుతాడు. బాప్తిసం తీసుకున్నా సరే తప్పు చేసి నేను చేశానని ఒప్పేసుకుంటే తప్పలేదు. నేను చేయలేదని ఒట్టు పెట్టుకున్నాడు అనుకోండి, నరకపాత్రుడు అవుతాడు. మరి బాప్తిసం అడ్డమవుతుందా? రాదు, పొరపాటు కూడా రాదు. వాస్తవానికి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్దానికి టికెట్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత టికెట్ కింద పడేసాం. చెక్కింగ్ వాళ్ళు వచ్చారు. చెక్కింగ్ వాళ్ళు వస్తే టికెట్ అంటాడు, చూపిస్తాను మన దగ్గర టికెట్ లేదు. జరిమానా వేస్తాడు, మళ్ళీ టికెట్ తీసుకోవాలి, అవసరమైతే జైలుకి పంపుతాడు. నువ్వు టికెట్ తీసుకోలేదనే అంటాడు నీ దగ్గర టికెట్ లేదు కనుక. అవునా కాదా? ఇక్కడ బస్సు డ్రైవర్ గారు ఉన్నాడు, ఆయన తెలుసు. అవసరమైతే వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేస్తాడు. నువ్వు టికెట్ ఇవ్వలేదు, వాళ్ళని అడగలేదు అంటాడు. మీ వల్ల వాళ్ళకే నష్టమే, మీకు నష్టమే. టికెట్ పాడేసుకున్న కారణంగా. అంటే నమ్మి బాప్తిసం తీసుకుంటే వెళ్ళిపోతామని అనుకుంటే తప్పుడు పనులు చేస్తే టికెట్ పాడేసుకున్నట్టే. అందుకే జ్ఞానంతో సొమ్ములవ్వాలి అంటే జ్ఞానం కలిగితే దేవుడి మాట వింటే దేవుడి మాట ప్రకారం నడిస్తే దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉంటుంటాడు. చిన్న దాంట్లో కానీ పెద్ద దాంట్లో కానీ ఏ విషయం కలవరం చెందినవాడిని కాపాడుతూ నడిపిస్తాడు. కలవరం అనేది ప్రతి మనుషుడికి ఉంటుంది. బాధ అనేది ప్రతి మనుషుడికి ఉంటుంది. బాధల్లో వాదార్చేవాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడు చూసేదంటే మనం కన్నీళ్ళు చూసే దేవుడు ఆయన. ఇక్కడ ఈ లోపల ఉన్న మనుషులు ఒట్లు పెట్టేసుకుంటారు. అందుకే అక్కడ అంటున్నాడు 21 దగ్గర, మరియు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుని వాడు దాని తోడని దానిలో ఉన్న నివసించేవాడు తోడనియు ఒట్టు పెట్టుకునిచున్నాడు. 22వ వచనం, మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దేవుని సింహాసనం తోడని దాని పైన కూర్చున్నవాని తోడని. సింహాసనం మీద రాజులు కూర్చునేవారు పూర్వకాలంలో. మరి దేవుడు కూర్చోవడం కనిపించదు కదా, అందులో ఉన్నట్టు తెలియదు కదా. అందుకే మన మందిరానికి వచ్చినప్పుడు ప్రతి వారం వాక్యం వినిపిస్తే రోజు ఒకే రకమైన వాక్యం కాదు కదా మనం వినేది. కొన్ని సందర్భాల్లో చెప్పిందే చెప్పవలసి ఉంటుంది. ఈ లోకంలో ఉన్న మనుషులు ఏంటంటే తప్పు చేసి నేను చేయలేదని ఒట్టు పెడతానికి ఇష్టపడుతుంటారు. అందుకే నేను వచ్చి కష్టాలు వచ్చి మీద పడినప్పుడు ఎవరు తప్పించేటువంటి వాళ్ళు ఉండరు. ఆయనే తప్పించాలి. మళ్ళీ తండ్రి నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించాయా అని ఎంత ఏడవాలో ఆ బాధలను తప్పించుకుంటాను. అందుకని ఒట్లు పెట్టుకోవద్దు అంటున్నాడు. మొదటిగా మనం చదువుకున్న ప్రసంగి గ్రంథం దగ్గర 2వ వచనం,
నువ్వు దేవునికి ఒట్టి పెడితే, చదువుదాం చూడండి. నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటేవని జ్ఞాపకము చేసుకుని రాజులు కట్టడానికి లోబడాలి అని చెప్తున్నాడు అక్కడ. ఆ గ్రంథం అంతా మొన్న శుక్రవారం వివరించారు, కొద్దిమందే వచ్చారు. ఒక అధ్యాయం ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ వెళ్తున్నాం ప్రతి శుక్రవారం. దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడవడానికి ఇష్టపడేటట్టు వారు ఎలా ఉంటారంటే తలగా ఉంచుతానన్నాడు దేవుడు. దానికి అర్థం ఏంటి? నిన్ను ఎవరు ఏమనకుండా, ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి నీకు అన్యాయం చేస్తే నేను ఊరుకోను అనేది దేవుడు తెలియజేసిన మాట. ఈ మాటలు ఎక్కడ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చదివితే అక్కడ రాయబడి ఉన్నాయి. 28వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, నువ్వు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని దాని ప్రకారంగా నడిస్తే ఏది తక్కువ కాకుండా అన్ని సమృద్ధిగా ఇచ్చి నిన్ను సంతోషింపజేస్తూ నడిపిస్తానన్నాడు దేవుడు. నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అన్నాడు. తోకలు వెనకాల ఉంటాయి, గొర్రెలకే కానీ, మేకలకే కానీ, ఆవులకే కానీ, గేదెలకే కానీ, కుక్కలకే కానీ వెనకాల ఉంటాయి, ఎదరుంటాయి తోకలు. తలేమో పైన ఉంటుంది, వెనకాల ఉంటుంది ఆ తోక అనేది. నేను నిన్ను తోకగా ఉంచను, తలగా ఉంచుతానన్నాడు ఆయన. అన్నవాడు మరి తోకలుగానే ఉండడానికి కారణం ఏంటంటే, అన్ని విధాలుగా అనేక శ్రమలు, అనేక బాధలు, అనేక కష్టాలు ఉండటానికి కారణం ఏంటంటే వాక్యం చెప్తుందన్నమాట. తప్పు చేసి చేయలేదని ఎవరు చూడలేదు అనుకుంటా. అందుకే ఆయన అంటున్నాడు 24వ అందులైన మార్గదర్శకులారా. ఇక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం దగ్గర అంటున్నాడు. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు అంటే 24వ వచనం దగ్గర, అందులైన మార్గదర్శకులారా, దోమ లేకున్నట్టు ఒడియ కట్టి ఒంటిని మిరింగేవారు మీరే. అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని దాని లోపల దోపుతోను అతిచేంద్రియత్వముతోను నిండి ఉన్నవి అని చెప్తున్నాడండి. లోపల ఉన్న కల్మసం అలాగే ఉండిపోతుంది. మీరు పైన శుభ్రతను చూస్తున్నారు, మంచి వస్త్రాలు వేసుకున్నారా, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకున్నారా, లోపల ఉన్న చూస్తలే. లోపల రోజు టీ పెట్టి గిన్నె తోమకపోతే ఏమవుతుంది? నల్లగా మాడిపోతుంది. దాన్ని దోపు అన్నాడు. అది లోపల శుభ్రం చేసుకోవాలి మొదటగా, పైన కాదు అని దాని వరకు యేసుప్రభు శిష్యులు సారి చేలోంచి వెళ్తూ వెన్నులు తుంచుకుని తింటుంటే, విశ్రాంతి దినాన్ని తినకూడదని ధర్మశాస్త్రంలో రాస్తుంది కదా అని అడుగుతారు ఈ పరిచయులు యేసు ప్రభు, ఈ శాస్త్రులు. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేసేస్తున్నారే అని అడుగుతారు. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకు పెట్టిన కట్టడది. మామూలుగా విశ్రాంతి దినాన్ని తినకూడదు, ఇంట్లో ఉన్న పశువులతో సహా నీడ తాకూడదని రాయబడి ఉందండి. కట్టేసే ఉంచేవారు. అలా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదంతో తృప్తిగానే అవి జీవించి మనుషులు జీవించేవారు. ఎప్పుడైతే ఇది మనకు కరెక్ట్గా ఉండలేదని మానేసుకున్నారో తిప్పలు మొదలవుని, రకరకాల ఇబ్బందులు మొదలవుని, శత్రువులు ఎక్కువైపోయేవారు. వాళ్ళు చేసుకున్నది వాళ్ళ నెత్తి మీదకే వచ్చింది. అలా చాలా సందర్భాల్లో. అందుకే ఇక్కడ అంటున్నాడు, మార్గదర్శకులైన అందులారా అంటే గుడ్డోడు అన్నమాట అండి. అందులంటే గుడ్డోడు. మార్గాన్ని చూపిస్తున్నామని అనుకుంటున్నారు కానీ మీరు ప్రవేశించరు పరలోక రాజ్యంలో. ప్రవేశించేటట్టు వారిని ప్రవేశించలేదు. మీరు చెప్పినట్లే వాళ్ళు చేయాలి కదా. మరి మేము మార్గాన్ని చూపిస్తానికి వచ్చామంటున్నారుగా అని వ్యాసదారులారా అనే మాట 10 సార్లు ఉందండి ఆ 23వ అధ్యాయంలో మత్తయి సువార్తలో. శాస్త్రుని పరిశీలిని
ఈ విధంగా మామూలుగా యేసుప్రభు మాట్లాడుతున్నాడు. బయట మనుషులకు కనిపించేలాగా వస్త్రాలు వేసుకుని నీతిమంతులు అనుకుంటున్నారు మీరు నీతిమంతులు కాదు అని అనుకుంటున్నారు మీరు సర్పాలు అన్నాడంతే యేసుప్రభు. అధ్యాయంలో మనం చదివితే 23వ కానించి 33వ దగ్గర మనం చదివితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 33 సర్పములారా సర్ప సంతానం. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకుందురు అంటున్నాడు యేసుప్రభు. ఆ నరకంలోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది, మేము యూదులము, మేము భక్తి పరులము, మేము నీతిగా జీవిస్తున్నామని అనుకుంటుంటే ఆయన ఏమంటున్నాడంటే లోపల ఉన్నది గ్రహించి సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకుంటారు? ఒట్టు పెట్టేసుకున్నారు, మేము పరిశుద్ధులం అనుకున్నారు. మీరు చేసే క్రియలు మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాయని చెప్తున్నాడు. మీరు ప్రవేశించిన పరలోక రాజ్యంలో ప్రవేశించేటటువంటి వారి ప్రవేశింపనివ్వరు. సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుంటారు అన్నాడు ఆయన. ఎవరితో చెప్తున్నాడు? తెలుసున్నట్టు వాళ్ళతోనా తెలియనట్టు వాళ్ళతోనా? వాళ్ళకి తెలుసు, బైబిల్ గ్రంథం ధర్మశాస్త్రం అంతా తెలుసు. మేము నీతివంతులు అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర చెప్పాడు, ఇద్దరు సొంకరి ఒక పరిచయుడు మామూలు ఇద్దరు కలిసి మందిరానికి వెళ్ళారు. పరిచయుడు హెచ్చించుకుంటున్నాడు, నేను దర్శన భాగాలు ఇచ్చేస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, అలాంటి వాళ్ళలాగా నేను అన్యాయస్తుని కాదు, నేను దొంగని కాదు, వ్యభిచారిని కాదు అంటున్నాడు. మాటల్లోనే వ్యభిచారం ఉందని యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఎదటోడు నువ్వు తుడీకరిస్తున్నావంటే నువ్వు అన్నీ కలిగి ఉన్నట్టు వాడే లోకంలో. నరక శిక్షను ఎలా తప్పించుకుంటావు నువ్వు అంటున్నాడు యేసయ్య. నరక శిక్షను తప్పించుకోవాలంటే జ్ఞానము కలిగి ఆయన దగ్గర ఒట్టు పెట్టుకుందామనే మాట మర్చిపోకుండా నమ్మకంగా ప్రార్థన చేసుకునేటట్టు వారుగా ఆయన మందిరానికి వచ్చి వాక్యం విని ఆయన మాట చప్పున నడిచేవారుగా ఉంటే నువ్వు చేసే ప్రతి ఒక్క చిన్న పని కూడా ఆశీర్వదింపబడతారు. ఎన్ని శ్రమలు వచ్చినా నెమ్మది కలిగి జీవించేవారుగా ఉండగలుగుతాం. శ్రమలు వస్తాయి, భూమి మీద రాకుండా ఉండవండి. ప్రతి మనుషుడికి వస్తుంది శ్రమ అనేది. కొద్దిమందికి కనిపిస్తుంది, కొద్దిమందికి కనిపించదు. అలా శ్రమ రాకుండా ఉండాలి అని అంటే నువ్వు ఎంత భక్తి కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉంటే ఎవరు వచ్చినా నీ భక్తి నిన్ను కాపాడుతుంది. ఎవరు వచ్చినంటే అది మంత్రాలే కానీ దెయ్యాలే కానీ రాగాలే కానీ దూరం నుండి మాట్లాడతాయి, దగ్గరికి రాకుండా. కారణం ఏంటంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తారు. ఎవరిది వాళ్ళతోనే ఉంటారు, ఎవరు చేసుకుంటే వాళ్ళకే మేలు. అది చేయాలంటే యేసుప్రభు అన్నాడు ఉపవాస ప్రార్థన శక్తివంతమైనది. ఆ ప్రార్థన ద్వారా ప్రార్థన చేసి ఏది పలికితే అది నెరవేర్చబడతాది. ఏదో నామకార్థంగా గంటుండి బయటికి వెళ్ళి లోకంలో ఉన్నట్టు వాళ్ళతో సోది పెట్టుకునేటటువంటి 3 మంది అలాంటి వాళ్ళు నేనే అంటుంటాను. అందుకే చాలా సందర్భాల్లో దేవుడు మాట మీరు నాకన్నా గొప్ప అద్భుతాలు చేస్తారన్నాడు యేసుప్రభు. జరగబోతానికి కారణం ఏంటంటే ఆయన ఏ మాట పలికితే అది నెరవేర్చబడేది, అది దేవుడు కనుక నెరవేర్చబడ్డది అంటారు. నమ్మకంగా జీవించే ప్రతి వారు పలికిన మాట నెరవేర్చబడతారు. అందుకే ఆయన తెలియచేస్తున్న మాట వినేవారిగా ఉన్నారు తప్ప గ్రహించేవారిగా లేరు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే 26వ దగ్గరికి వస్తే గుడ్డి పరిచయం కొరకు మాట్లాడు అట్లా అంటున్నాడు. చదువుతాం 26వ మత్తయి సువార్త 23వ అధ్యాయం 26వ. గుడ్డి పరిచయుడా గిన్నెయు పళ్ళెమును వెలపల శుద్ధి అవినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అక్కడ అంటున్నాడు 27వ వస్తుంది. అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అది వెలుపల శృంగారముగా కనపడతాయి, కానీ చచ్చిన ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి అని చెప్పాడండి.
అంటే సమాధుల్లో ఇప్పుడు పాలిస్రాయ ఇలాంటి టైల్స్ వేసి కడితే బయట నీట్గా కనపడతాయి, లోపల ఏముంటుంది, చచ్చిన ఎముకలు ఉంటాయి. ఒక మనుషుడు చచ్చిపోతే ఆ మనుషుడు ఎముకలు ఉంటాయి. దానివల్ల ఉపయోగం లేదు. మీరు అలాంటి సమాధులు పోలి ఉన్నారని తిడుతున్నాడండి ఆయన. మెచ్చుకుంటున్నాడా? అయ్యో అందుల్లారా, గుడ్డోళ్ళారా, గుడ్డి పరిచయలా అంటున్నాడు. అంటే ఎవరిని తిడుతున్నాడు? మాలాంటి పాస్టర్ గారినే తిడుతున్నాడు యేసు ప్రభు. అంటే వాళ్ళు చేస్తున్నారు కనుక మేము నీతిమంతులు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు పరిచయుడు అంటే దేవాలయంలోకి వెళ్ళాడు, నేను ఉపవాసం ఉంటున్నాను, నేనే రీతిగా జీవిస్తున్నాను, వాడు దుర్మార్గుడు, వాడు అన్యాయస్తుడు, వాడు పాపి అని ఎదటోడు దూషిస్తున్నాడు. సొంకరి పరిచయ ఇద్దరు వెళ్ళారు. సొంకరి బయట ఉన్నాడు, పరిచయుడు లోపలికి వెళ్ళాడు. ఆ పరిచయుడు మనకి ఎంత చక్కగా చెప్పాడు. ఇప్పుడు మనం విన్నాం కదా 26వ వచనం దగ్గర, గుడ్డి పరిచయుడా అంటున్నాడు. గిన్నె వెలుపల శుద్ధి కనపడుతుంది కానీ లోపల శుద్ధి కనపడతలేదు అనేదానికి ఒకటి మాట్లాడాడు. నేనే నీతిమంతుడు అనుకున్న వాడు హెచ్చించుకుంటే తగ్గింపబడతాడు, తగ్గించుకుంటే హెచ్చింపబడతాడు. అది దేవుని వాక్యం విని సరి చేసుకోలేక నేనే నీతిమంతుడిని, నేను చెప్పినట్టుగా ఎవడో చెప్పడు తెలుసా వాక్యం అనుకునేటట్టు వారిగా ఉంటే తగ్గింపబడతారు. దాన్ని చదివి మీకు ఆ అధ్యాయాలు వచనాలు ఇవి మీకు చూపిస్తానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు కూడా ఎదుటి వాడికి తెలియచేయాలని ఆశ కలిగి జీవిస్తే సంతోషంగా దేవుడు సంతోషిస్తాడు, నేను సంతోషిస్తాను. మనుషులు రకరకాలుగా అనుకోవచ్చు. నేను ఒక్కడనే అన్ని చోట్లకి తిరిగి చేయలేను కదా. అలా మీరు కూడా ఎన్ని చేసేటట్టు వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. సమస్త చెల్లెలు శిష్యులుగా చేయండి. నేను చేయలేని పనులు మీరు చేసేటట్టు వారికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేస్తాడు. అందరూ దేవుని పరిచర్య చేయాలి. పరిచర్య ఏంటి? సువార్త ఎదటి వాళ్ళకి అందించి ప్రార్థన చేయగా ఆ ప్రార్థన ద్వారా దేవుడు వాళ్ళని బాగు చేసి నమ్మికని కలిగించి మందిరానికి నడిపించినప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు, దేవదూతలు మెచ్చుకుంటాడు, దేవదూతలు కాపుదలం అనుకుంటుంది. అలాగా ఆ దినాల్లో ఉన్న పరిచయలు, గుడ్డి పరిచయడా, నువ్వు లోపల శుద్ధి చేసుకుంటలేదు, బయట శుద్ధి చూసుకుంటున్నావు కానీ అని మాట్లాడాడు. అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా, పరిచయలారా అని మాట్లాడాడు. అంటే వీళ్ళు కూడా జ్ఞానంతో, మేము జ్ఞానం కలిగినట్టు వాడు, మాకు అన్నీ తెలుసు అనుకుంటే దేవుడి దగ్గర ఒట్టు పెట్టుకున్నది మర్చిపోయి ఇష్టానుసారంగా జీవించేటట్టు వారిగా ఉంటే దేవుడు కూడా నరక శిక్షణ కూడా తప్పించలేరు అన్నాడు అంత్యేశ్వరుడు. ఆ శిక్షను తప్పించాలంటే ఈ లోకంలో రకరకాల బోధలు బయలుదేరి ఎవరి ఇష్టం వాళ్ళది, అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది అని చెప్తున్నాడు ఆయన. అందుకే అక్కడ చక్కగా ఆయన చెప్పిన మాటల్లో 28వ వచనం చదువుతాం చూడండి. అలాగైతే మీరు వెలుపల నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి ఉన్నారని చెప్తున్నాడండి. పైకి చూస్తానికి మంచివాళ్ళగా కనిపిస్తున్నారు, లోపల నీతిమంతులుగా కనిపిస్తున్నారు. పైన లోపల ఏముందటండి? వేషధారణ, అక్రమము నిండి ఉన్నది అని చెప్తున్నాడు. వేషధారణ, అక్రమము నిండి ఉన్నది. అది పైకి కనిపించేది కదా, మనసులో ఉన్నది. నాలో ఉన్నది మీకు కనిపించదు, మీలో ఉన్నది నాకు కనిపించదు. కానీ దేవునికి అన్నీ కనిపిస్తాయండి. మనం చదువుకున్నాం కదా మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, ఎందుకు మీరు దురాలోచన చేయించున్నారు అన్నాడు ఆయన. ఇలా లోపల ఏముందనేది దేవునికి తెలుసు, మనుషులకి తెలియదు. ఎదటి వాళ్ళు మంచి కోరి మనం ప్రార్థన చేస్తే మనం సంతోషంగా ఉంటాం. ఎదటి వాళ్ళు కూడా దేవుడు ఏదో ఒక రోజున మందిరాన్ని నడిపిస్తాడు. అలాగా నీతిగా జీవించాలని తెలియచేస్తానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక ఇందా చెప్పాను నేను, మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనం దగ్గర, దేవుని శక్తి ఎవ్వరికీ తెలియదు. తెలుసుంటే జ్ఞానం కలిగిన వాడిగా ఉంటాడు ఆ మనుషుడు.
జ్ఞానం కలిగిన వాడిగా ఉండి ప్రతి సందర్భంలో నెమ్మది కలిగి సందర్భం వచ్చినప్పుడు అడిగిన దానికే సమాధానం చెప్తాం. అది వాళ్ళకి అర్థమైతే తప్పనిసరిగా అర్థమయ్యేలాగానే చెప్పిస్తాడు దేవుడు. అందుకే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరేం భయపడకండి, వెళ్ళండి. అక్కడ మాట్లాడేవాడు మీలో ఉన్న దేవుడు అన్నాడు యేసుప్రభు. అంతే, మీరేం భయపడని అవసరం లేదన్నాడు. అలాంటి అనుభవం దేవుడు మనకి ఇస్తాడు. నమ్మండి, నమ్మకంగా ప్రభు వైపు చూస్తూ నడుద్దాం. కొద్ది మాటలు ప్రభు అందరి హృదయాల్లో ఫలింపచేయని గట్ట ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తిమంతుడ కరుణామయుడ యేసు ప్రభు, జ్ఞానులతో సములైన వారు ఎవరు అని మీ లేఖనం ద్వారా మీరు తెలియజేశారు. అలా సములైన వారిగా ఉంటే వారు దుష్టత్వం అంతా బయటికి పోయి వారి ముఖం తేజస్సుని ఇస్తుందని మీరు మాట్లాడారు. మీ కృప, మీ కాపుదల మీ బిడ్డలను మా అందరూ భయించండి. మీ నామ మహిమాత్మై నమ్మకంగా మీ వైపు చూస్తూ జీవించే బిడ్డలుగా ఈ 2025 సంవత్సరం అంతా మీ బిడ్డలందరిపై మీ ఆత్మలకు మరిచి నడిపించండి. మా ప్రార్థన మీకు ఇష్టమైతే అందరిని చూస్తున్నవాడు నీవే. అందరిపై మీ కృప, మీ కాపుదల నుంచి నడిపించేవాడు నీవే. ఇక్కడ మీరుండి జరగవలసిన ఈ కార్యక్రమాన్ని మీరే జరిపించాలని యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. బాప్తిసం తీసుకున్నట్టు వారు, ప్రభు శరీరం తీసుకుంటానికి సిద్ధపడ్డట్టు వారు ఎదరికి వచ్చి లైన్గా కూర్చోనండి. ప్రభు శరీరం తీసుకున్నాం. వాక్యం చదువు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇల్లలో, ఎవరు లేరు నాకు ఇల్లలో, ఆదరణ నీవేగా, ఆశ్రయం నీవేగా, ఆదరణ నీవేగా, ఆశ్రయం నీవేగా. సర్వోన్నతుడా నీవేగా ఆశ్రయ దుర్గము. ఈ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, ఈ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో నిలిచినావు, వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో నిలిచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము.